రేషన్ కార్డుకు సంబంధించి తాజా అప్డేట్ ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉండి రేషన్ కార్డు కలిగి ఉండి ప్రతి నెల రేషన్ షాప్ ద్వారా రేషన్ తీసుకుంటూ ఉన్నారా? అయితే మీకు ఒక బ్యాడ్ న్యూస్ అండి. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి రేషన్ పంపిణీ నిలిపివేయాలనే కేంద్రం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద లబ్ధి పొందుతున్నటువంటి అనర్హులను ఏరివేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయమే తీసుకుంది. ఈ అనర్హుల ఏరివేత ప్రక్రియలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే సంబంధిత పౌర సరఫరాల శాఖకు సహకారం అయితే అందిస్తుంది. లబ్ధిదారుల ఆదాయ వివరాలు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ విభాగానికి చెందిన సమాచారాన్ని ఐటీ శాఖ అయితే సమకూరుస్తుందని కేంద్ర ప్రభుత్వం అయితే తెలిపింది. లబ్ధిదారుల ఆధార్ నెంబర్ లేదా పాన్ కార్డ్ నెంబర్ వివరాలను ఆదాయ పన్ను శాఖ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు కేంద్ర ఆహార భద్రతా సంస్థకైతే వివరాలను అందిస్తారు. దీని ఆధారంగా లబ్ధిదారుడి యొక్క ఆదాయ పరిమితిని బట్టి అతని యొక్క ఆర్థిక స్థాయిని ఇన్కమ్ ట్యాక్స్ వారు అయితే నిర్ధారించి ఈ మేరకు ఆ సమాచారాన్ని సంబంధిత పౌర సరఫరాల శాఖకు తిరిగి పంపిస్తుంది. ఈ క్రమంలో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండి రేషన్ కార్డు కలిగి ఉండి ప్రతి నెల రేషన్ తీసుకుంటూ ఉంటే అలాంటి వారిని ఈ యొక్క ఉచిత రేషన్ నుంచి తొలగిస్తామంటూ చెప్పింది. అయితే వ్యక్తులను రేషన్ కార్డు నుంచి తొలగిస్తారా లేకపోతే మొత్తంగా రేషన్ కార్డునే తొలగిస్తారా అనే విషయంపై కేంద్రం అయితే క్లారిటీ ఇవ్వలేదండి. ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారిని మాత్రమే తొలగిస్తామని చెప్పింది. చాలా మంది ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తూ ఉంటారు, కానీ పేమెంట్ అయితే చేయరు. జీరో పేమెంట్ చేసి ఈ మేరకు ఐటీ రిటర్న్ అయితే చేస్తుంటారు. మరి వీరి పరిస్థితి ఏమిటి? వీరిని కూడా అనర్హులుగా గుర్తిస్తారా? కేవలం ట్యాక్స్ చెల్లించిన వారికి మాత్రమే అనర్హులుగా గుర్తించి తొలగిస్తారా అనే విషయంపై మనకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసి స్పష్టమైనటువంటి సమాచారాన్ని అయితే అందిస్తుంది. వెంటనే ఆ సమాచారాన్ని కూడా నేను మీకు మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు రేషన్ కార్డుకు సంబంధించి తాజా అప్డేట్ ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.